హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, నేను లాస్ట్ జనవరి 26న సింగర్స్కి ఇది అంత మంచి టైం కాదు ఈ ట్రాన్సిట్ అని చెప్పాను. అందులో మీకు మేజర్గా డేట్స్ వైజ్ చెప్పడం, జనరల్గా ఇంపాక్ట్స్ వైజ్ చెప్పడం నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను, ఆస్ట్రాలజీ ఎలా పనిచేస్తుందని. చాలామంది కామెంట్స్ రూపంలో వయసు అయిపోయిన సింగర్లు కూడా చనిపోతారని చెప్పారు. నేను వయసు అయిపోయే వాళ్ళ కోసం జరగలేదు, ఏదైనా ఈవెంట్ చెప్పామంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళ లైఫ్లో లేని సడన్గా ఈవెంట్స్ జరుగుతాయి అనే విషయం మీద చెప్పాను. మీరు బాగా గమనిస్తే జనరల్గా నేను ఏ డేట్లో చెప్పాననేది ఒక ప్రూఫ్ కూడా మనకు ఉండాలి, కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేస్తున్నాను అది 100% యాక్యురెన్సీకి. ఇది జనవరిలో నేను చేసిన వీడియో, మీరు గమనించండి. జనవరి 26 నుంచి రేపు మే వరకు ఎవరైనా సింగర్స్, బాలీవుడ్ కానీ చుట్టుపక్కల సింగర్స్ ఒక డెత్ టైం లాంటిదన్నమాట. పాటలు పాడేవాళ్ళు, మ్యూజిషియన్స్, వీళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ సడన్గా రైజ్ అయ్యి సిక్ అయ్యి ఏదైనా డెత్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఫ్రెండ్స్, మీరు గమనించారు కదా, ఈ వీడియో నేను జనవరిలో చేశాను. జనవరి 2026 మధ్యలో చేశాను, మేలో పని. ఈరోజు జనరల్గా నిన్న 2016 మొన్న 16వ తారీఖున 16వ తారీఖున ఏఆర్ రెహమాన్ గారికి సడన్గా గుండెపోటు వచ్చింది. ప్లస్ కల్పన గారని ఆవిడకి సడన్గా అదే ఓవర్ డోసేజ్ కూడా మెడిసిన్లో అయింది. అలాగే కొరియన్ ఫేమస్ సింగర్ అబ్బాయి, 25 ఏళ్ళ అబ్బాయి, ఆయన కూడా సడన్గా డెత్ అయ్యాడు. అలాగా ఇంపాక్ట్స్ అనేవి ఇంకా మే వరకు ఉంది. బట్ జరుగుతున్నాయా లేదా, లేకపోతే నాకు ఒక ఆయన కామెంట్ పెట్టారు, ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చాలా డౌట్స్ ఆయనలాగా ఉండుండొచ్చు కదా. నేను చెప్పినవి సడన్గా జరిగేవి, ఏజ్ అయిపోయాకో లేకపోతే ఇంకోటని కాదు. సడన్గా ఎందుకు, అలాగే ఎవరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీకు ఆస్ట్రాలజీ పర్సనల్గా ఫాలో అవ్వలేని వాళ్ళ సంగతి మనం చెప్పలేం. ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ బ్యాడ్ టైం ఈ ట్రాన్సిట్ని ఎలా కనెక్ట్ చేస్తాము అనే విషయాన్ని 1000% మనం డీకోడ్ చేయొచ్చు అనే విషయాన్ని నేను ఆస్ట్రాలజీలో నా వీడియోల ద్వారా రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అది మీరు ఆ పాత వీడియో చూసినట్టయితే అందులో ఒక నక్షత్రానికి జరగబోయే ట్రాన్సిట్ని ఉద్దేశించి చెప్పాను. ప్లస్ దానికి సంబంధించిన రీసెర్చ్ నాది. రీసెర్చ్ అంటే ఓన్లీ పర్టికులర్గా సింగర్స్ అని ఎందుకు చెప్పానంటే, అంతకుముందు సైఫ్ అలీ గారికి జరిగిన లాంటి సంఘటనలు ప్లస్ పొలిటికల్ యాక్సిడెంట్స్ కోసం నేను చెప్పాను. బట్ తర్వాత ఇంత డీటెయిలింగ్గా చెప్పడానికి నేను ట్రై చేసే విధానం ప్లస్ ఆస్ట్రాలజీ వర్కౌట్ అయ్యే విధానం, నేను కార్యానికి కారణమైన సంబంధాలు ఉంటాయి, వాటిని బట్టే ట్రిగర్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకుంటాను. ఇది 100% నా ప్రిడిక్షన్స్ అవుతున్నాయి అనే రీసెర్చ్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు రీసెర్చ్ ఫ్యూచర్లో అర్థం చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్దని. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అది పర్సనల్గా వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వడం కానివ్వండి, ఆస్ట్రాలజీని అర్థం చేసుకోవడంలో మీకు హెల్ప్ అవుతుంది. నా రీసెర్చ్కి ఎంత హెల్ప్ అవుద్దో మీకు అంతే హెల్ప్ అవుద్ది. ప్లస్ ఎవరెవరికి యాక్సిడెంట్లు జరిగాయో వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ప్లే చేస్తాను నా డిస్క్రిప్షన్ జరిగినప్పుడు. మీరు అది కూడా చూడండి. అది కూడా లాస్ట్లో కొద్దిగా చూసి అర్థం చేసుకోండి. ఇంకా మే ఉంది, మే ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుతుంది మార్చ్లో, ఏప్రిల్, మే ఇంకా 2 మంత్స్లో. అంటే యంగ్ అండ్ ప్రజెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి సింగర్స్కి ఎక్కువ అన్నవి వాటిలో జరుగుతున్న న్యూసెస్ మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.